హాయ్ ఈరోజు మీకు సంగటి ఎంత ఈజీగా చేసుకోవచ్చు 5 నిమిషాల్లో చూపిస్తాను. ఈ గ్లాస్ ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. క్వాంటిటీ బట్టి మీరు తీసుకోండి. శుభ్రంగా 2 సార్లు కడిగి దీంతో 3 గ్లాసులు నీళ్ళు వేసుకోండి. ఓన్లీ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. ఈ విధంగా పెట్టుకోండి. ఒక విజిల్ పెట్టుకోండి చాలు. ఒకే ఒక విజిల్ పెట్టుకున్నా. ఒక విజిల్ పెట్టుకున్నాను కదా, ఓపెన్ చేస్తాను. సో లూజ్గానే ఉంది కదండి. ఒకవేళ మీకు ఇలా లూజ్గా లేకపోతే కొద్దిగా వాటర్ కలుపుకోండి, ఏం ప్రాబ్లం లేదు. అది వేడైన తర్వాత పిండి వేసుకోండి. ఇప్పుడు చూడండి, ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదా, ఈ గ్లాస్తోనే నేను ఒక గ్లాసు పిండి వేసాను. ఇదిగోండి, ఇట్లా మూత పెట్టేసేయండి. ఒకే ఒక 2 మినిట్స్. ఇక నీళ్ళు తెచ్చుకున్నాను. ఈ నీళ్ళతో ఇలా శుభ్రం చేసుకున్నాను. వేడిగా ఉంటుంది కదా, మనం నీళ్ళు ఇలా అద్దుకొని చేసినామంటే మనకి వేడి తగలదు చెయ్యి. ఇప్పుడు ఈ నీళ్ళు కింద పోసేసినాను. ఆల్రెడీ గిన్నె తేమ ఉంది కదా, ఈ తేమలోనే ఇదిగోండి ఈ విధంగా ముద్ద చేసుకోండి. చూడండి, ఆల్మోస్ట్ 2 ముద్దలు అయిందండి. 2 తినచ్చు ఈజీగా. ఒక గ్లాస్ బియ్యం వేస్తాను. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చింది, చూసారా? సంగటి వచ్చింది. దీనికి పులిగారులు, చట్నీలు, కారపులుసులు చాలా బాగుంటుంది. సాంబార్తో కూడా తినొచ్చు, చాలా రుచిగా ఉంటుంది. సో ఈ విధంగా సంగటి పెట్టుకొని కొద్దిగా పులుసు వేసుకొని ఇవ్వండి, నెయ్యి కొద్దిగా వేసుకొని తిన్నామంటే ఎందుకు ఉండమండి, ఆరోగ్యంగా ఉంటామండి. ఆ ట్యాబ్లెట్స్ జోలికి మనం పోవాల్సిన పని లేదు. హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఉంటానండి.